టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ వారం కుజుడు మరి మీకు లాభస్థానంలోకి వచ్చాడు. అయితే నేచపట్టి ఉండడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వలేకపోతున్నాడు. అయితే రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలోను, కేతువు జన్మంలోను, మరి గురుడు వృషభంలో ఉండడం వల్ల ఈ గ్రహస్థితి వల్ల కన్యా రాశి వారందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు ముందుకు వెళుతూ ఉంటాయి. అనవసరంగా మీరు జన్మరాశిని మరి ఈ యొక్క రాహు చూస్తున్నాడు కాబట్టి ఉల్టా పల్టాగా అవతలాలు మంచి చెప్తున్నా సరే ఉల్టా పల్టాగా మీరు ఆలోచించే విధానంలో ఉంటారు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని మీరు అపార్థం చేసుకొని తిట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మీకు అర్థం కాకుండా. కాబట్టి దీనివల్ల చాలా లాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాల్లో బ్రహ్మాండంగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ఇన్కమ్స్ పెరుగుతాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాలు. మీరు ఏదో రకంగా మా ఆడపడుచుల మా అత్తగారుల దగ్గర నుంచి మాకు రిలీఫ్ రావాలండి అని కోరుకునేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భర్తలతో మరి మేము సతమతం అవుతున్నామండి, లేకపోతే మా భర్తలు వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు కొంతమందికి ఉన్నాయండి అనుకునేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళంతా కూడా కాలమే వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని మారుస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు అంతా కూడా మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్తారు. దైవారాధన కాస్త సన్నగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు కుజుడు బాగుండలేదు. కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని మీరు ఎర్రని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం దానం చేసుకోవాలా. ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం చేసుకోవాలా. అలాగే చక్కగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం కనుక రోజు చేపించుకున్నట్లయితే కనీసం మంగళవారం అయినా చేపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.